భారతీయ జనతా పార్టీ నాకు టికెట్ ఇచ్చి నిలబెట్టినందుకు ఇది అవినీతి లేని పార్టీ. అందుకోసానికి భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. ఎందుకు అంటే నిరుద్యోగుల విషయంలో తీసుకున్నా, విద్యార్థుల విషయంలో తీసుకున్నా, డాక్టర్ల విషయంలో తీసుకున్నా, లాయర్ల విషయంలో తీసుకున్నా, తర్వాత అది నాన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ విషయంలో తీసుకున్నా, తర్వాత ఏంటంటే ఎంప్లాయీస్ల విషయం తీసుకున్నా. అన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీ విఫలమైనందుకే నాకు ఓటేయాలని నేను తెలియజేస్తాను. విద్యార్థుల విషయంలో తీసుకుంటే ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో హామీలకు ఇంతవరకు నెరవేర్చలేదు. దాంట్లో ఏంటంటే కేవలం విద్యార్థుల విషయంలో విద్య విషయంలో 8% బడ్జెట్లో కేటాయించి విద్యార్థుల్లోనూ ఇబ్బందులు పాలు చేసిన ఘనత వీళ్ళది. అదే ఇంటర్నేషనల్ స్కూల్లో ఒకటి ఇస్తానని చెప్పినావు, మండల్కు ఇచ్చినదా ఏమన్నా ఇచ్చినవా? తర్వాత విద్యార్థుల విషయంలో అదేవిధంగా 6 గ్యారంటీలు, 5వ గ్యారంటీ యువ వికాసంలో మీరు చూడండి. యాక్చువల్ నువ్వు 20 లక్షలు విద్య కోసానికి అమౌంట్ ఇస్తున్నావు, ఎక్కడ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? నిరుద్యోగ భృతి అన్నావు, 4,000 ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? 4,000 ఇచ్చినా అనుకో, ఓటు అడగకు. ఎన్ని రంగాల్లో ప్రతి రంగంలో వీళ్ళు విఫలమైనందుకే, నెరవేర్చిన హామీలు ఇచ్చినందుకే వాళ్ళు ఓటుతో బుద్ధి చెప్పాలి. వాళ్ళ గురించి నేను మండల్లో మీ గొంతుకనై ప్రశ్నించే గొంతుకనై ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో దాన్ని నెరవేర్చినంత వరకు ఫైట్ చేస్తాను. నిరుద్యోగుల విషయంలో తీసుకుంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నోటిఫికేషన్ విడుదల చేస్తాను. ఎక్కడ విడుదల చేసినావు? దాని విషయంలో తీసుకుంటే ఏంటంటే జూన్ 2 నుండి సెప్టెంబర్ 17 లోపల 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తాను. ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చినావు? ఎక్కడ నోటిఫికేషన్ దాఖలాలు ఉన్నాయా? ఎక్కడ ఫిల్ చేయను. అదేవిధంగా అడ్వకేట్ల విషయంలో తీసుకుంటే వాళ్ళకు కార్పస్ ఫండ్ 100 కోట్స్, దానిలో గత ప్రభుత్వం 20 కోట్లు ఇచ్చింది, ఇంక 80 కోట్ల పెండింగ్ ఉన్నాయి. వీళ్ళు వచ్చి మేనిఫెస్టోలో ఏంటంటే యువ న్యాయవాదులకు 5,000 స్టైఫండ్ ఇస్తాను, 3 ఇయర్స్ ఇస్తాను. ఎక్కడ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. డాక్టర్ల విషయంలో తీసుకుంటే 3 నెలల నుంచి జూడో డాక్టర్లకు 3 నెలల నుంచి శాలరీస్ లేవు. ఇదే జూడో డాక్టర్లు ఎయిమ్స్లో ఉన్న వాళ్ళకు ప్రతి మంత్లీ ఫస్ట్కు శాలరీ వస్తూ ఉంది. అన్ని విషయంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. దాని గురించి ఇంకొకటి ఏంటంటే ఉద్యోగుల విషయంలో గవర్నమెంట్ ఎన్జిఓస్ ఉద్యోగంలో తీసుకుంటే సిపిఎస్ ఇస్తాని మేనిఫెస్టోలో పెట్టి మరి ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయాలి? ఇంప్లిమెంటేషన్ చేస్తే నీకు ఓట్లు వేస్తూ ఉంటారు. వాళ్లకు ఎన్జిఓస్కు అది ఇచ్చినంత వరకు మీ గొంతుకనై మండల్లో ఫైట్ చేసి అది వచ్చినంత వరకు మేము ఫైట్ చేస్తామని తెలియదు. అదేవిధంగా ఎన్జిఓస్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, గవర్నమెంట్ ఎంప్లాయీస్కైనా ప్రైవేట్ ఎంప్లాయీస్కైనా ప్రతి ఒక్కరికి 5 లక్షల నుంచి 10 లక్షలు ఓడి ఫెసిలిటీ ఇప్పిస్తానని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా ఇబ్బందులు అయితే ఇన్ టైంలో శాలరీ లేక సిబిల్ స్కోర్ వాళ్ళకి పడిపోతూ ఉన్నది. వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉన్నా కానీ బయట 3 రూపాయలు 4 రూపాయలు మిత్తి తీసుకొస్తే వాళ్ళు సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మొన్ననే బడ్జెట్లో 12 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ వేవర్ కింద చేసినందుకు దీనికి ఎంత రిలీఫ్ అవుతుంది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. రాబోయే రోజుల్లో ఎంప్లాయీస్కైనా, తర్వాత రైతులకైనా, తర్వాత ఏంటంటే బిజినెస్ మ్యాన్ కైనా ప్రతి ఒక్కరికి ఏంటంటే 12 లక్షల రూపాయలు రిలీఫ్ అనేది 12 లక్షల రిలీఫ్ అనేది వాళ్ళకు వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో బాగా ఎదుగుదల కోసం ఆస్కారం ఉంటుంది. ఇంకా తర్వాత ఈ 5వ వికాసం కింద ఆడపిల్లలు స్కూటీ ఇస్తాను, ల్యాప్టాప్లు ఇస్తున్నావు. ఎన్ని కమిట్మెంట్ ఇచ్చినావు? మీరు ఇచ్చిన కమిట్మెంట్ ఎక్కడైనా ఫెయిల్ అవుతున్నావు. యువ వికాసం కింద ఏదైతే ఉన్నదో అది ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. డిగ్రీ వాళ్ళకి 3,000 రూపాయలు ఇస్తున్నావు, తర్వాత పీజీ వాళ్ళకి 5,000 ఇస్తున్నావు. మళ్ళీ అదేవిధంగా పిహెచ్డి వాళ్ళకు 10,000 ఇస్తున్నావు. ఎక్కడైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా నీకు విద్య మీద చిత్తశుద్ధి ఉంటే ఈ కాలేజీ వాళ్ళకు నీకు 7,500 కోట్లు బాకీ ఉన్నావు. దేని కింద బాకీ ఉన్నారు? దానిని ఆ అమౌంట్ ఇవ్వకపోతే, ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ఇవ్వకపోతే, కాలేజీలకు మీరు అమౌంట్ ఇవ్వకపోతే వాళ్ళు ఇన్ టైంలో శాలరీస్ ఇస్తలేరు. వాళ్ళు అమౌంట్ ఇవ్వకపోతే వీళ్ళు సర్టిఫికేట్లు ఇస్తారు. సర్టిఫికేట్ పై చదివి వాళ్ళు చదవలేకపోతూ ఉన్నారు. ఇన్ని రంగాల్లో ప్రతి రంగంలో వీళ్ళు విఫలమైనరు. దీనికి ఎవరు అంటే మంత్రి ఎవరంటే ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించుకోవాలి. బడ్జెట్లో ఎంత కేటాయించారు? మన తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ ఉంది. తర్వాత తెలంగాణ ఎకనామిక్ బాగుంది, భారతదేశంలో నంబర్ 1 తెలంగాణ అన్నారు. 8% ఏ బేస్లో పెడతారు?
విద్యకు వైద్యంగా ఎంత అలొకేషన్ చేసినా మీరు ఆలోచించుకోవాలి. ఇవన్నీ ఆలోచన చేసుకుంటే రాబోయే రోజుల్లో ఓటు ద్వారా ప్రతి ఒక్కరు పట్టభద్రులు అనేది చాలా ఆలోచన చేస్తారు. పట్టభద్రులను చాలా ఆలోచించారు. మోదీ గారు వైపు చూస్తూ ఉన్నారు. ఉత్తర తెలంగాణలో 4కి 4 మేమే కైవసం చేసుకున్నాం. 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ దీనికి జెండా ఎగిరేసేది ఎమ్మెల్సీ వాళ్ళ గొంతుకనై వాళ్ళ గురించి నేను పోరాటం చేస్తానని తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మీరు ఒకటి 27 తారీఖు భారతీయ జనతా పార్టీ అభ్యర్థినైన అంజిరెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను. ఇంతవరకు ప్రత్యర్థి ఎవరు ఉన్నారో తెలియదు. ఎందుకంటే మీరు ఒకటే చూస్తూ ఉన్నారు. ఒక ఆయనేమో ఆయన ఇండివిజువల్ ఫ్లెక్సీలు వేస్తూ ఉంటారు, ఇంకో ఆయన ఇండివిజువల్ ఫ్లెక్సీలు వేస్తూ ఉంటారు. మళ్ళీ ఏంటంటే చాలామంది వాళ్ళు ఏమంటారు అంటే మేము పట్టుకొచ్చి టికెట్ ఇచ్చిన అంటారు. పట్టుకొచ్చి టికెట్ అంటే సామాన్య కార్యకర్తకు మీరు మా దాంట్లో చూడు, సామాన్య కార్యకర్తను 20 సంవత్సరాల నుంచి ఉన్న ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న పార్టీల బడిగా ఒక అండదండగా ఉండి వాళ్ళకి పనిచేసేలోకి నాకు టికెట్ ఇచ్చు. దీన్ని బట్టి ఆలోచించాలి. నేను సర్వీస్ చేయనికున్నా నిరుద్యోగులకు ఒకటి నేను చెప్పేది ఏంటంటే పటాన్చేరులో 13,500 ఎస్ఎఫ్టీ నేను బిల్డింగ్ కడతా ఉన్నా. అన్ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కింద వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేసి మా దాంట్లో ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ వస్తారో వాళ్ళందరికీ 22 లక్షల ఇన్సూరెన్స్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఏ కంపెనీలో సూటబుల్ అయితే అన్ని కంపెనీలో నేను పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎంప్లాయీస్ కూడా వాళ్ళ తరం ఫైట్ చేసి 25 లక్షల నుంచి 55 లక్షల దాకా ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా నేను చేస్తూ ఉంటాను. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంది ఎంప్లాయీస్కు. వాళ్ళు ఎప్పుడన్నా హాస్పిటల్ పోయినా కానీ వీళ్ళు అమౌంట్ కట్టుకొని వాళ్ళు ఎన్క్యాష్ చేసుకోవాలంటే 40% అమౌంట్ వాళ్ళకు ఇస్తలేరు. ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులు తొలగించడానికి నాకు ఓటేసి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తే మీ గురించి నేను ఫైట్ చేస్తాను, నేను తెలియజేస్తాను.